హాయ్ అండి, వెల్కమ్ టు ఆఫ్రిన్ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చిన రాజమండ్రిలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్కి. ఫ్రంట్ యాంబియన్స్ అయితే మీకు ఎలా ఉంది, సెట్ కూడా చాలా బాగుంది. కానీ టికెట్ రేట్ అయితే మరి చాలా హైలో ఉంది. టికెట్ మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పిల్లలకి కూడా పెద్దలకు కూడా సేమ్ రేటే. అంతకుముందు ఏదైనా అయితే కనుక 40 రూపీస్ 60 రూపీస్ అలా ఉండేది కదా, ఇప్పుడైతే 100 రూపీస్ చేశారు. పిల్లలకి పెద్దలకు కూడా ఒకటే ఛార్జ్ చేశారు. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఒక గృహలాగా సెట్ చేశారు. బాగుంది అదైతే కనుక. నిజంగా గృహలోకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ అయితే ఉంది. అక్కడి నుంచి లోపల కాశ్మీర్ సెట్ వేశారు. ఇచ్చోండిది ఇది కాశ్మీర్ సెట్ అంట. దీంట్లో ఏంటంటే పైన స్కై ఉంటుంది కదా, అది కూడా క్లౌడ్స్తో ఉన్నట్టు ఈ ఒక డిఫరెంట్ ఫీల్ పెట్టారు అక్కడ అంతా కూడా. ఈ మొక్కల్లో కూడా మనం స్నో పడుతున్నట్టు అలా. ఇక్కడ నుంచి అయితే మంచు పడుతున్న మంచి మన వాటర్ జల్లుతున్నట్టు వస్తుంది అది అక్కడైతే కనుక. సెట్ అయితే బాగా చేశారు, చాలా బాగుంది. కాశ్మీర్ సెట్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులోంచి మనం బయటికి వచ్చి అక్కడ ఒక హౌస్ ఉంటుంది. ఆ హౌస్ దాటుకొని వెళ్తే ఒక వాటర్ ఫాల్ కూడా పెట్టారు, చూపిస్తాను. దీని ఐడియా లేదు నాకు ఏమంటారో. అది ఒక ఫ్యాన్ టైప్ ఉంటాయి కదా, అది చూసారా ఆ క్లౌడ్స్ ఉన్నట్టు ఎలా సీ ఎలా చూపిస్తున్నారు, స్కై, ఆ మంచు పర్వతాలు కానీ బాగా డిజైన్ చేశారు. ఇది జస్ట్ హౌస్ లాగా, జస్ట్ పైకి ఎక్కి మళ్ళీ దిగడానికి ఉంది. అలా కింద నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ పైకి ఎక్కి దిగడానికి వే పెట్టారు. సరదాగా పిల్లలు అలా పైకి ఎక్కారు. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, ట్రీస్ కూడా ఉన్నాయి, యాపిల్ ట్రీ కూడా ఉంది, అంటే ప్లాస్టిక్వి. మన వాళ్ళు ఎక్కడ వస్తారా అని చెప్పి అక్కడ ఒక సెక్యూరిటీని కూడా పెట్టారు. ఆ సీనరీని అలా డిజైన్ చేశారు, వాడికి బాగుంది. ఇక్కడ రియల్గా చూస్తే ఇంకా బాగుంది. ఇదిగోండి, ఇది యాపిల్ ట్రీ. యాపిల్ అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొయ్యొద్దని చెప్పి మన వాళ్ళు పిల్లలు కుదురుండ్రు కోస్తారు కదా, దాని గురించి కొయ్యొద్దని చెప్పి అక్కడ ఒక అమ్మాయిని పెట్టారు సెక్యూరిటీ కింద. ఇక్కడ నుంచి ఇది వాటర్ ఫాల్స్ బాగుంది. రియల్గా అయితే బాగా పెట్టారు. మనం వీడియోలో చూసేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుంది. ఈ స్నో టైప్ క్రియేట్ చేశారు ఇదంతా కూడా. సున్నం కానీ ఏదో బ్లీచింగ్ ఏదో మొత్తం, కానీ స్మెల్ కూడా అలాగే వస్తుంది. ఇవన్నీ ప్లాస్టిక్. ఇంకా ఇక్కడ నుంచి మనం నార్మల్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. బయటికి వెళ్ళి ఎగ్జిబిషన్ చూడటానికి బయటికి వే ఉంది. ఇక్కడ చూసారా మొత్తం సెట్ అంతా ఇలా ఉంది. ఇంకా బయట ఏం కనిపించట్లేదు మనకి, స్కై అంతా కూడా అలా సెట్ చేశారు. ఇక్కడి నుంచి మనం జలకన్య దగ్గర వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేది జలకన్య ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాం. ఇది జలకన్య, జస్ట్ ఒక ఎక్వేరియం పెద్దది ఉంది, దాంట్లో ఇప్పుడు జలకన్య ఉందన్నమాట. నా పిల్లలతో కొద్దిగా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా గ్రేట్, చాలాసేపు ఉంది అమ్మాయి. ఒక 5 మినిట్స్ అంతా ఉండి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చాలాసేపు ఉన్నాం. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అంతా ఉన్నాం ఇక్కడ. చాలాసేపు జలకన్య దగ్గర ఉండి పిల్లలు చాలాసేపు ఎంజాయ్ చేశారు. దాని తర్వాత నార్మల్గా మన ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి, ఫ్యాన్సీ ఐటెం కానీ అలా ఫుడ్ ఐటమ్స్ కానీ గేమ్స్ కానీ ఇంకా అవన్నీ రెగ్యులరే. ఇంకా అక్కడికి వెళ్ళి జస్ట్ తిరిగి ఇంకా ఇంటికి వచ్చేసాం.
చాలాసేపు అటువైపు ఇటువైపు కూడా చూడటానికి ఉంది. అటు జనం ఉన్నారు, ఇటు జనం ఉన్నారు. ఇంకా అమ్మాయి ఇక్కడ ఇటువైపు కొంచెంసేపు అటువైపు కొంచెంసేపు షిఫ్ట్ అవుతుంది. ఈలోగా బ్రీత్ తీసుకోవడానికి పైకి వెళ్ళి బ్రీత్ తీసుకొని వస్తుంది. సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ ఇది, 10 o'clock వరకు కూడా. మరి ఆ టైం వరకు కూడా అమ్మాయి అలా డ్యూటీ అనుకుంటా, నాకు తెలీదు. మేము ఉన్న 10-15 minutes మాత్రం చూసాం. ఇదంతా రెగ్యులరే కదా, ఇంకా అది బాగుంది. ఇవన్నీ కామన్ ఇంకా ప్రతి ఎగ్జిబిషన్ కామన్ అయ్యి. గ్రౌండ్ మాత్రం భలే ఉంది. ఖాళీ ప్లేస్ అవి చెప్తాను, మా చిన్నప్పుడే ఇవన్నీ రెగ్యులర్ స్టాల్స్, ఇవన్నీ కూడా అన్ని ఎగ్జిబిషన్లో ఉండేదే. ఈసారి అయితే మాత్రం బాగుంది, ఎదురా సెట్ అయితే బాగుంది. చిన్న చిన్న గేమ్స్ ఏమైనా, ఎప్పుడు రెగ్యులర్ గేమ్సే కదా ఇవన్నీ కూడా, సరదాగా ఆడారు. ఏం రాలేదు, అవి రావు. ఏంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా స్టెప్ వుడ్ మీద స్టెప్ అయ్యి కింద పడిపోతూ ఉంటాయి తప్ప. జస్ట్ ఆ రింగ్ అయితే మాత్రం కొద్దిగా ఆఫ్ పడింది 50 rupees నోట్ మీద. అదే కానీ రౌండ్ ఫుల్ రౌండ్ పడాలి కదా. ఓకే అండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పంతొమ్మిది ఏదో దువ్వనా చూపించరా సరిగ్గా. ఎంత డాడీ? 50 రూపాయలు. దెయ్యాలు కూడా ఏదో ఉంది.
తెలుసుకున్నా నేను కాదు అయ్యా. అవి పట్టుకుంటావా? ఏ బాజీ నేను మధ్యలో కూర్చునేవాడిని.